ఏపీ ప్రభుత్వం కొత్తగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అయితే అందివ్వనుంది. కొత్తగా ఈ కార్డ్ ఏంటని అనుకుంటున్నారేమో! మనం ఇప్పటివరకు ఏదైనా స్కీమ్‌కి అప్లై చేయాలి అంటే, మీ ఆధార్ కార్డ్ తీసుకురండి, రైస్ కార్డ్ తీసుకురండి, క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్లు తీసుకురండి. ఇలా అయితే అడుగుతున్నారు కదా! ఇక్కడ ప్రభుత్వం ఉద్దేశ్యం ఏంటంటే, ఆ అన్నిటి బదులు కేవలం ఈ ఒక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ తీసుకురండి. మీకు ఈ స్కీమ్‌కి అప్లై చేస్తాము. అనే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లయితే చేయాలనుకుంటుంది. అంటే అన్ని కార్డులకి బదులు కేవలం ఈ ఒక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ఉంటే సరిపోతుందన్నది ప్రభుత్వం ఉద్దేశం. సో, దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అయితే అందివ్వనుంది. చూడాలి మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో. మరి ఈ కార్డ్ అనేది అందివ్వాలి అంటే ముందుగా దీనికి సంబంధించి సర్వే అయితే పూర్తి చేయాలి కాబట్టి, ఇందుకోసం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని ఒక యాప్ అయితే తీసుకొచ్చారు. ఈ యాప్ అనేది సచివాలయ సిబ్బందికి అయితే ఇవ్వడం జరిగింది. వారు ఈ యాప్‌లో ఇంటింటికి వచ్చి మీ యొక్క వివరాలైతే నమోదు చేస్తారు. ఆ వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఒక నంబర్‌తో ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అయితే మీకైతే అందివ్వడం జరుగుతుంది. త్వరలో ప్రభుత్వం అందివ్వబోయే పథకాలన్నీ కూడా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ద్వారా అయితే అందివ్వనున్నారు. దానికి సంబంధించి డిసెంబర్ 15 లేదా 18 ఈ తేదీల నుంచి మీ సచివాలయాల్లో సర్వే అయితే ప్రారంభమవుతుంది. మరి ఈ సర్వేలో ఏ ఏ ప్రశ్నలు అడుగుతారు? సర్వే ఏ విధంగా చేయాలి? ఇలాంటి వివరాలైతే ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ సర్వే అనేది పూర్తి చేసేందుకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని కొత్తగా యాప్ అయితే ఇచ్చారని చెప్పాను కదా! ఈ యాప్ అయితే ప్లే స్టోర్‌లో అయితే అందుబాటులో ఉంది. ఆ యాప్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లో అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే అందించాను. అక్కడ నుండి మీరు ఈ యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇక ఆ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సాధారణంగా ఓటీపీ అయితే వస్తుంది. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల ఓటీపీ లేకుండానే లాగిన్ అయితే అయిపోతుంది. మీరు అలా లాగిన్ అయిన తర్వాత అక్కడ 3 ఆప్షన్‌లు అయితే కనిపిస్తాయి. మొదటిదొచ్చేసి లిస్ట్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఫర్ సర్వే అని. ఇక రెండవ ఆప్షన్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ సిటిజన్స్ ఫర్ సర్వే అనేసి. అలాగే మూడవ ఆప్షన్ వచ్చేసి యాడ్ సిటిజన్స్ టు డేటాబేస్ అని. ఇలా 3 ఆప్షన్‌లు అయితే కనిపిస్తాయి. ఇక్కడ మొదటి ఆప్షన్ వచ్చేసి అంటే లిస్ట్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఫర్ సర్వే అంటే ఏంటంటే, ఇప్పటికి క్లస్టర్‌ల వారీగా గ్రామంలో హౌస్ హోల్డ్స్ అయితే ఉన్నాయి కదా! క్లస్టర్ 1, 2, 3 అనేసి ఏరియాల వారీగా క్లస్టర్‌లు అయితే డివైడ్ చేశారు. ఆ క్లస్టర్‌ల డేటా అనేది అంటే ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్‌లో ఏవైతే క్లస్టర్ డేటా ఉందో, ఆ డేటా అంతా కూడా లిస్ట్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఫర్ సర్వే అనే ఆప్షన్‌లో అయితే కనిపిస్తుంది. ఇక లిస్ట్ ఆఫ్ సిటిజన్స్ ఫర్ సర్వే అంటే ఏంటంటే, ప్రభుత్వం కొంతమంది డేటా అయితే కొన్ని కొన్ని పేర్లు అయితే ఆటోమేటిక్‌గా అయితే ఇచ్చేసింది. మొత్తం మీద ప్రభుత్వానికి వారి డేటా లేదో లేదా ఇంకా కన్ఫర్మ్ ఆ డేటా కంపల్సరీ కావాలో తెలీదు గానీ, కొన్ని పేర్లయితే విలేజ్ వైస్‌గా కొన్ని పేర్లు లిస్ట్ ఆఫ్ సిటిజన్స్ ఫర్ సర్వే అనేసి ఒక ఆప్షన్‌లో అయితే కనిపిస్తున్నాయి. వారికి తప్పనిసరిగా సర్వే అయితే చేయాల్సుంటుంది. ఇక మూడవ ఆప్షన్ వచ్చేసి యాడ్ సిటిజన్స్ టు డేటాబేస్ అని ఒక ఆప్షన్ అయితే వచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా యూజ్ ఏంటంటే, ఎవరైతే హౌస్ హోల్డ్‌లో లేరో వాళ్ళ వివరాలైతే ఈ ఆప్షన్ ద్వారా నమోదు చేసి, వారికి కూడా సర్వే అయితే పూర్తి చేయొచ్చు. అంటే ఇక్కడ సర్వే ఏ విధంగా చేస్తున్నారు? హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉన్నా లేకపోయినా సరే, ఇక్కడ సర్వే అయితే కంప్లీట్ చేయొచ్చు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉంటే వాళ్ళ డేటా ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి, ఇన్‌బుల్‌గా అంటే ఆటోమేటిక్‌గా డేటా అయితే వచ్చేస్తుంది. అది కన్ఫర్మ్ చేసుకొని డేటా అయితే సచివాలయ సిబ్బంది సబ్మిట్ చేస్తారు. ఇక హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో లేని వాళ్ళ డేటా వచ్చేసి మాన్యువల్‌గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. అంతే డిఫరెన్స్ రెండిటి మధ్య. ఇక సర్వే అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే చూద్దాం. ముందుగా చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఫర్ సర్వే అని ఉంది కదా! ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత క్లస్టర్‌లు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సచివాలయ సిబ్బందికి కేటాయించిన క్లస్టర్‌లు అయితే పైనైతే కనిపిస్తాయి. ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలా ఆ ఆప్షన్‌లో క్లస్టర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఆ క్లస్టర్‌లో ఎవరెవరైతే ఉన్నారో, అంటే ఏ ఏ ఫ్యామిలీలు అయితే ఉన్నాయో, ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడైతే కనిపిస్తాయి. ఇప్పుడు ఏ ఫ్యామిలీ మెంబర్‌కైతే సర్వే కంప్లీట్ చేయాలనుకుంటున్నారో, వారి యొక్క ఫ్యామిలీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ సర్వే అనేది ఇండివిడ్యువల్‌గాను చేయాలి. అలాగే ఫ్యామిలీ మొత్తానికి చేయాలి. అంటే మా ఫ్యామిలీలో ముగ్గురు ఉన్నాము. ఆ ముగ్గురిలో ఒక్కొక్కరికి సర్వే అయితే పూర్తిగా చేయాలి. ఆ సర్వే మొత్తం ఒక్కొక్కరికి పూర్తయిపోయిన తర్వాత, మొత్తం ఫ్యామిలీ అంతటికి కలిపి కొన్ని ప్రశ్నలైతే వస్తాయి. ఆ ప్రశ్నలకు కూడా సమాధానాలైతే ఎంటర్ చేసేసి, డేటా అయితే సబ్మిట్ చేయాలి. అక్కడితో సర్వే పూర్తవుతుంది. ఇప్పుడు ముందుగా ఇండివిడ్యువల్‌గా, ఇప్పుడు మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా సర్వే అయితే పూర్తి చేయాలి. అది ఏ విధంగానో ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడు మా ఫ్యామిలీ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అలా సెలెక్ట్ చేసిన తర్వాత, ఆ ఫ్యామిలీలో ఎవరెవరైతే ఉన్నారో వారందరి పేర్లు కూడా ఇక్కడైతే కనిపిస్తాయి. ఆ పేరు పక్కనే వారి వయసు, వాళ్ళ జెండరు, అలాగే వాళ్ళకి ఈకేవైసీ ఇప్పటికే కంప్లీట్ అయిందా లేదా అన్న వివరాలతో పాటు స్టేటస్ అంటే సర్వేకి సంబంధించిన స్టేటస్ వరకు సర్వే అనేది పూర్తి చేశారా లేదా అన్నది అక్కడైతే కనిపిస్తుంది. ఇక చివర్లో వచ్చేసి రిమూవ్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ద్వారా యూజ్ ఏంటంటే, ఉదాహరణకి ఇప్పుడు రిమూవ్ పైన అయితే క్లిక్ చేసినట్లయితే అక్కడ వచ్చే ఆప్షన్లు ఏంటంటే,
ఎందుకు ఆ పర్సన్ తొలగిస్తున్నారు? ఆ పర్సన్ వచ్చేసి మీ హౌస్ హోల్డ్ కాదా? లేదంటే చనిపోయారా? లేదంటే మ్యారేజ్ అయ్యి వేరే ఫ్యామిలీలతో కలిసి ఉంటున్నారా? ఇలాంటి వివరాలైతే అక్కడైతే కనిపిస్తాయి. దానికి తగిన రీజన్ అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఫ్యామిలీతో పాటు కొత్త వాళ్ళని యాడ్ చేయాలనుకుంటే ఆ ఆప్షన్ కూడా ఇచ్చారు. మీ ఫ్యామిలీలో ఎవరైనా మీతో పాటు వేరే వాళ్ళు ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్ నివసిస్తూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో లేకపోతే వారి పేరుని కూడా ఇక్కడ యాడ్ చేసి వారికి సర్వే అయితే పూర్తి చేయొచ్చు. ఉదాహరణకి ఇక్కడ మా ఫ్యామిలీలో చూసినట్లయితే ముగ్గురం ఉన్నాము. మాతో పాటు మా సిస్టర్ కూడా మా ఫ్యామిలీలో ఉన్నట్లయితే వారికి సర్వే వేరే రకంగా అయితే కంప్లీట్ చేయొచ్చు. ఏ విధంగా అంటే మా సిస్టర్ పేరు ఎదురుగా చివర్లో రిమూవ్ ఆప్షన్ ఉంది కదా! అక్కడ రిమూవ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఎందుకు రిమూవ్ చేస్తున్నారని ఆప్షన్ అయితే అడుగుతుంది. మ్యారేజ్ అయిపోయింది కాబట్టి మ్యారేజ్ అని సెలెక్ట్ చేస్తాము. మ్యారేజ్ అయిన తర్వాత ఎవరి ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారంటే వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో హెడ్ ఎవరైతే ఉన్నారో వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాము. వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారని అక్కడ సర్వేలో అయితే సబ్మిట్ చేస్తాము. ఆ విధంగా సర్వే అయితే పూర్తి చేయొచ్చు. ఇప్పుడు ఎవరికైతే అంటే ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కరికి సర్వే చేయాలని చెప్పాను కదా! ఇప్పుడు ఒక పర్సన్‌కి సర్వే అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలో చూద్దాం. ముందుగా నా పేరైతే సెలెక్ట్ చేస్తున్నాను. నా పేరనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఆధార్ నెంబరు, పేరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి వివరాలైతే వచ్చాయి. ఇక్కడ నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నా పేరు గాని తప్పుగా ఉన్నట్లయితే, అంటే ఈ యాప్‌లో నా పేరు గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని, జెండర్ గాని ఇలాంటి వివరాలు ఏమైనా తప్పుగా ఉన్నట్లయితే, అక్కడ పెన్సిల్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసినట్లయితే వివరాలైతే మార్చుకోవచ్చు. కాకపోతే అక్కడ ఈకేవైసీ అయితే తప్పనిసరి. ఆ పర్సన్ ఈకేవైసీ తప్పనిసరిగా కావాలి. బయోమెట్రిక్, ఐరిసు, ఫేస్ రికగ్నిషను అలాగే ఓటీపీ 4 ఆప్షన్‌లు అయితే ఇచ్చారు. ప్రెజెంట్ వచ్చేసి ఫేస్ రికగ్నిషన్ ఆప్షన్ అయితే వర్క్ అవ్వడం లేదు. అంటే ఫేస్ రికగ్నిషన్ ఇవ్వకపోయినా డేటా సబ్మిట్ అయిపోతుంది. కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి ప్రెజెంట్ యాప్‌లో. అప్డేట్ అయ్యే కొద్దీ ఆ ఇష్యూస్ అయితే రిజాల్వ్ చేస్తారు. ఇక్కడ మనం ఈ వివరాలు మార్చుకోవాలంటే పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇలాంటి వివరాలు మార్చుకోవాలంటే ఆప్షన్ అయితే ఉంది. పెన్సిల్ ఆప్షన్ అయితే ఉంది కదా! అక్కడ క్లిక్ చేసి వివరాలైతే మార్చుకోవచ్చు. దానికి తగిన ప్రూఫ్స్ అయితే మనం సబ్మిట్ చేయాలి. అంటే ఆధార్ కార్డ్ గాని, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గాని ఇలాంటి వివరాలైతే సబ్మిట్ చేసి వివరాలైతే మార్చుకోవచ్చు. ఇక తర్వాతొచ్చేసి ఫోను నంబర్ అయితే ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. నా యొక్క ఫోను నంబర్ అయితే అక్కడ ఎంటర్ చేసి, తర్వాత ఓటీపీ అథెంటిఫికేషన్ అయితే కంప్లీట్ చేయవలసుంటుంది. ఫోను నంబర్ అయితే ఎంటర్ చేశాను. అలా ఎంటర్ చేసిన తర్వాత యారో మార్క్ అయితే కనిపిస్తుంది కదా! అక్కడైతే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత నేను ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ అయితే రావడం జరిగింది. ఆ ఓటీపీ అనేది ఇక్కడైతే ఎంటర్ చేస్తాను. ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ ఆప్షన్ అయితే ఉంది. అక్కడైతే క్లిక్ చేయాలి. తర్వాత ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్లీ అని అయితే రావడం జరిగింది. తర్వాతొచ్చేసి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? అంటే ఎన్ని సంవత్సరాలుగా మీరు ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నారని ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంది. వాళ్ళు అంటే ఆ పర్సన్ వచ్చేసి అంటే నేనొచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నాను. అంటే నేను పుట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాను. కాబట్టి నా డేట్ ఆఫ్ బర్త్‌ని బేస్ చేసుకొని అన్ని సంవత్సరాలుగా అక్కడైతే ఉంటున్నాననేసి ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక తర్వాతొచ్చేసి వాట్ ఈస్ యువర్ కరెంట్ మ్యారిటల్ స్టేటస్? అంటే మీకు మ్యారేజ్ అయిందా లేదా? ఇలాంటి వివరాలైతే ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇక్కడ మ్యారేజ్ అయిందా లేదా అనే ఆప్షన్ దగ్గర సెలెక్ట్ చేసినప్పుడు సింగిలా, మ్యారీడా, విడోవడా, లేదంటే సెపరేటెడా, లేదంటే డైవర్స్‌డా? అంటే మ్యారేజ్ అవ్వలేదు, మ్యారేజ్ అయింది, ఆహ్, విడో, విడాకులు తీసుకోకుండా సెపరేట్‌గా ఉన్నారు, విడాకులు తీసుకొని ఉన్నారు. ఇలా చాలా ఆప్షన్‌లయితే ఉన్నాయి. అక్కడ సరైన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు సర్వేకైతే ముందుకెళ్ళొచ్చు. ఇక తర్వాత సెలెక్ట్ ఫాదర్ నేమ్ అనైతే వచ్చింది. ఇక్కడ సెలెక్ట్ ఫాదర్ నేమ్ అని ఉన్న చోట ఫాదర్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం అక్కడ డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. అందులో ఫాదర్ డీటెయిల్స్ ఉంటే ఫాదర్ పేరైతే సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళ ఆధార్ నంబర్ కూడా ఆటోమేటిక్‌గా అయితే రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు బేసిక్ ప్రొఫైల్ డేటా అయితే సబ్మిట్ అయింది. ఇక తర్వాత వచ్చేసి సోషల్ ప్రొఫైల్ అయితే డేటా అయితే సబ్మిట్ చేయాలి. అంటే క్యాస్ట్, రిలీజియన్ ఇలాంటి వివరాలు అయితే సబ్మిట్ చేయాలి. ఈ సోషల్ ప్రొఫైల్ చూసినట్లయితే మన క్యాస్ట్ కేటగిరీ, అలాగే క్యాస్ట్, రిలీజియన్ ఈ 3 ఆప్షన్‌లు కూడా ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ప్రకారం ప్రీ పాపులేటెడ్ డేటా అయితే ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఆ క్యాస్ట్ గాని, సబ్ క్యాస్ట్ గాని, అలాగే రిలీజియన్ గాని ఏదైనా తప్పులు ఉన్నట్లయితే మార్చుకోవచ్చు. మీకేదైనా మార్పులు చేయాలంటే చేయండి. దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్‌లయితే మనం అప్‌లోడ్ చేస్తాం ఒకవేళ అడిగితే గనక. తర్వాత చూసినట్లయితే అంటే ఇక్కడితో బేసిక్ ప్రొఫైలు, సోషల్ ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయింది. తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ ఈ వివరాలైతే ఇవ్వాలి. ఇదంతా కూడా పర్సనల్ డేటా. అంటే సింగిల్ మెంబర్‌కి నా యొక్క పర్సనల్ డేటా అయితే ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాము. తర్వాత ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్‌కి సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఆర్ యూ కరెంట్‌లీ పర్సూయింగ్ ఎనీ ఎడ్యుకేషన్? అంటే ప్రెజెంట్ ఏదైనా చదువుతున్నారా అని అయితే అడుగుతున్నారు. నా చదువైతే పూర్తయిపోయింది. సో, నో అని అయితే సెలెక్ట్ చేస్తున్నాను.
ఒకవేళ యెస్ పెడితే ఏం చదువుతున్నారన్న వివరాలైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నో అయితే పెట్టాను కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే తర్వాత ప్రశ్న అయితే అడుగుతుంది. అంటే మీరు ప్రెజెంట్ చదవడం లేదు కాబట్టి అంటే దాని అర్థం ఏంటి? మీరు అసలు చదువుకోలేదా? లేదంటే ఏమైనా డిగ్రీ గాని, ఇంటర్ గాని, పాలిటెక్నిక్ గాని ఇలాంటివి ఏమైనా చదివారా? ఇలాంటి వివరాలైతే ఇప్పుడు అడుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత నో ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏం చదువుకోలేదు. స్కూల్ లెవెల్ అంటే నర్సరీ నుంచి ఇంటర్ వరకు స్కూల్ లెవెల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక డిప్లొమా సర్టిఫికేషన్ అంటే మీరు పాలిటెక్నిక్ గాని, ఐటీఐ గాని ఇలాంటి వివరాలు మీ కోర్సులు అయితే అక్కడ కనిపిస్తాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడల్లా. సో, మీ కోర్స్ ఏ ఆప్షన్‌లో అయితే కనిపిస్తుందో ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి డిగ్రీకి సంబంధించి, ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ వచ్చేసి పీజీకి సంబంధించి, ఇక డాక్టరల్ అలాగే హైయ్యర్ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. పీజీ కంటే ఎక్కువగా ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక ఇంటర్నేషనల్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అంటే వేరే దేశాల్లో చదువుతున్న వారికి సంబంధించి ఇక్కడ ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని వివరాలైతే సబ్మిట్ చేస్తారు. తర్వాత స్పెసిఫై ఎడ్యుకేషన్ అయితే అడుగుతుంది. అంటే నేను ఏదైతే హైయర్ క్వాలిఫికేషన్ ఎంచుకున్నానో దాంట్లో స్పెసిఫై ఎడ్యుకేషన్ అనేది అడుగుతుంది. దానికి సంబంధించి బీఏనా, బీఎస్సీనా, బీకామా, బీఈఆర్, బీటెక్కా లేదంటే బీబీఏనా, బీసీఏనా, ఎంబీబీఎస్సా ఇలాంటి వివరాలైతే అక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. మీ డిగ్రీ టైప్ ఏదైతే ఉందో అదైతే స్పెసిఫై ఎడ్యుకేషన్‌లో అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఇక తర్వాత వచ్చేసి ఆర్ యూ డ్రాప్ అవుట్ ఫ్రమ్ కాలేజ్ అని అయితే అడుగుతున్నారు. అంటే నేను కాలేజ్ మధ్యలో మానేసానా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. నేను మధ్యలో అయితే మానలేదు. రెగ్యులర్‌గా అయితే వెళ్ళి సర్టిఫికేట్ అయితే వచ్చింది కాబట్టి నో అని అయితే సెలెక్ట్ చేశాను. మీరు మధ్యలో మానేసినట్లయితే యెస్ అని అయితే సెలెక్ట్ చేయాలి. డ్రాప్ అవుట్ అయితే యెస్ సెలెక్ట్ చేస్తారు. ఆ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేసుకుంటే నో అని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇక తర్వాత చూసినట్లయితే హ్యావ్ యూ అండర్‌గాన్ ఎనీ స్కిల్ ట్రైనింగ్ అంటే ఇప్పటికే మీరు ఏదైనా స్కిల్ ట్రైనింగ్ తీసుకున్నారా? ఒకవేళ తీసుకుంటే ఆ ట్రైనింగ్ గురించి అయితే ఇక్కడైతే చెప్పాలి. అంటే తీసుకున్నారా లేదా అన్న చోట తీసుకుంటే యెస్ అని, తీసుకోకపోతే నో అని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ తీసుకుంటే ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు? ఏ సబ్జెక్ట్ పైన? ఆ వివరాలైతే ఇక్కడ సెలెక్ట్ చేయాలి. అగ్రికల్చరలా, ఆటోమోటివా, కన్‌స్ట్రక్షనా, హెల్త్ కేరా ఇలాంటి వివరాలన్నీ మీరు లేదా ఎలక్ట్రానిక్సా మీరు ఏ టైపు స్కిల్ నేర్చుకున్నారు ఇలాంటి వివరాలైతే అక్కడ సెలెక్ట్ చేయాలి. ఒకవేళ ఏ స్కిల్ నేర్చుకోకపోతే నో అని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇక తర్వాత వచ్చేసి డూ యూ వాంట్ టు పర్స్యూ ఎనీ స్కిల్లింగ్ కోర్స్ అంటే ప్రెజెంట్ ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నారా? ఇంతకుముందు ఏంటంటే ఇప్పటికే ఏదైనా నేర్చుకున్నారా లేదా అని ఇప్పుడు అడిగిన క్వెషన్ ఏంటంటే పర్స్యూ అని అడుగుతున్నారు కాబట్టి ప్రెజెంట్ ఏమైనా నేర్చుకుంటున్నారా కొత్తగా కోర్స్ అనేది? ప్రశ్న అయితే ఇక్కడ అడిగారు. ఒకవేళ ప్రెజెంట్ నేను ఏదైతే ప్రెజెంట్ ఇప్పుడు ఉన్నానో ప్రెజెంట్ ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నట్లయితే ఆ కోర్స్ అయితే యెస్ అని సెలెక్ట్ చేసుకొని ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటాను. ప్రెజెంట్ ఏం నేర్చుకోకపోతే నో అని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడితో ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ అయితే పూర్తయింది. ఇక తర్వాత వచ్చేసి ఎంప్లాయ్‌మెంట్ అండ్ లైవ్లీహుడ్ అనేసి ఆప్షన్ అయితే ఉంది. అంటే మన ఉద్యోగ వివరాలు, మనం ప్రెజెంట్ ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది మనకి, అంటే నా ఒక్కడికి ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది, నేను ఎంత సంపాదించగలుగుతున్నాను, అలాగే నేను ప్రెజెంట్ ఏం చేస్తున్నాను, ఇలాంటి వివరాలైతే ఇక్కడైతే అడుగుతారు. ఆ క్వెషన్స్ ఏంటో చూసినట్లయితే ఆక్యుపేషన్ వాట్ ఆర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ యువర్ ఇన్‌కమ్ ప్రెజెంట్ మీకు ఇన్‌కమ్ అనేది ఏ విధంగా వస్తుందని అయితే అడుగుతున్నారు. ప్రెజెంట్ నేనైతే ఏ జాబ్ చేయట్లేదు కాబట్టి అన్‌ఎంప్లాయిడ్ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ అన్‌ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసినా సరే అక్కడ యావరేజ్ 6 మంత్‌కి ఇన్‌కమ్ అయితే అడుగుతుంది. అంటే గడిచిన 6 నెలల్లో మనం ఎంత ఇన్‌కమ్ అనేది సంపాదించాము. అన్‌ఎంప్లాయ్‌మెంట్‌గా ఉన్నా సరే మనకి ఎంత ఇన్‌కమ్ వచ్చింది. ఆ వివరాలైతే అక్కడ యావరేజ్‌గా ఇవ్వాలి. అంటే ఈ నెల మీరు ఇన్‌కమ్ సంపాదిస్తారు. వచ్చే నెల ఖాళీగా ఉండొచ్చు. తర్వాత నెల ఇంకా ఎక్కువ రావచ్చు. అలా ఈ 6 నెలల యావరేజ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. 6 నెలల యావరేజ్. ఇక్కడ చూసినట్లయితే 6 నెలల యావరేజ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. 6 నెలల జీతం కాదు. 6 నెలల యావరేజ్ ఎంటర్ చేసిన తర్వాత అన్‌ఎంప్లాయిడ్ ద్వారా 5,000 అని ఎంటర్ చేశాను ఇన్‌కము. ఆ విధంగా అయితే ఎంటర్ చేశాను. ఒకవేళ ఆ డేటా రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ ఆప్షన్ అయితే ఉంది. రిమూవ్ చేసేయొచ్చు. ఇక దీంతో పాటుగా నేను వేరే ఉద్యోగం చేసుకుంటూ కూడా కొంత ఇన్‌కమ్ సంపాదిస్తుంటే కనుక మరొక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని దానికి కొంత ఇన్‌కమ్ వేసి ఆ విధంగా కూడా నేను ఇన్‌కమ్ సంపాదిస్తున్నాను అని ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని కొంత ఇన్‌కమ్ అయితే వేయొచ్చు. అంటే ఇక్కడ చూసినట్లయితే అన్‌ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేశాను కదా! దాంతో పాటుగా మరొక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే చాలా వరకు ఆప్షన్‌లో రిటైల్ షాప్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. రిటైల్ షాప్ ద్వారా మరొక 3000 ఎంటర్ చేస్తున్నాను. 3000 సంపాదిస్తున్నాను అనుకుంటే గనక చూసినట్లయితే ఇక్కడ 5,000, 3,000 ఇలా 8,000 యావరేజ్‌గా వస్తుంది ఆ 2 రకాలుగాను. అలా మనకి ఎన్ని రకాలుగా ఇన్‌కమ్ అనేది వచ్చింది గడిచిన 6 నెలల్లో యావరేజ్‌గా ఆ వివరాలైతే ఇక్కడ ఎంటర్ చేస్తారు. వివరాలు ఏమైనా తప్పుగా కొడితే రిమూవ్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఆ ఆప్షన్ ద్వారా రిమూవ్ అయితే చేసేయొచ్చు.
ఇక తర్వాత చూసినట్లయితే ఆర్ యూ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అయితే ఉంది. ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అయితే గనక యెస్ క్లిక్ చేస్తారు. లేదంటే నో అని అయితే క్లిక్ చేస్తారు. ఇక సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌కొచ్చిన తర్వాత క్వెషన్ ఏంటంటే, డూ యూ మైగ్రేట్ టెంపరరీలీ ఫర్ వర్క్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ ఫర్ సమ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్? అంటే మీరు ఉద్యోగరీత్యానో లేదా ఇదే కారణం చేతో ఈ సంవత్సరంలో కొన్ని నెలల పాటు వేరే జిల్లాకేమన్నా వలస వెళ్తారా అని అయితే అడుగుతున్నారు. ఒకవేళ వెళ్తున్నట్లయితే యెస్ అని క్లిక్ చేస్తారు. వెళ్ళకుండా ఏపీలోనే మీ జిల్లాలో మీ ఇంటి దగ్గరే ఉంటే గనక నో అని క్లిక్ చేస్తారు. ఒకవేళ నేను వేరే జిల్లాకి పని విషయంలో ఏదైనా చిన్న వర్క్ విషయంలోనో, ఉద్యోగరీత్యానో 6 నెలలు వేరే జిల్లాకి వెళ్తున్నట్లయితే యెస్ క్లిక్ చేసి ఏ జిల్లాకి వెళ్తున్నాను. ప్రెజెంట్ మాది కోనసీమ కాబట్టి కోనసీమ నుంచి నాకు పని ఉండి కాకినాడ వెళ్తున్నట్లయితే కాకినాడ ఉద్యోగరీత్యా కాకినాడ వెళ్తున్నానని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ మనం ఎక్కడికి వెళ్ళలేదు, మన విలేజ్‌లోనే అక్కడే ఉంటున్నాం అనుకుంటే ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి టెంపరరీ మైగ్రేషన్ దగ్గరొచ్చేసి నో అనైతే క్లిక్ చేస్తాను. ఇక తర్వాత చూసినట్లయితే ఆర్ యూ విల్లింగ్ టు సెటప్ యువర్ ఓన్ బిజినెస్ అని అయితే ఆప్షన్ అయితే అడిగారు. ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా అంటే, చేయాలనుకుంటే యెస్ క్లిక్ చేస్తారు. అవ్వదు నేను చేయను బిజినెస్ అనుకుంటే నో అని అయితే క్లిక్ చేస్తారు. నో అని క్లిక్ చేస్తే అక్కడితో ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఒకవేళ యెస్ అని క్లిక్ చేసినట్లయితే మరికొన్ని ప్రశ్నలైతే అడుగుతారనమాట. మీరు గతంలో ఏదైనా బిజినెస్ అనేది చేశారా అని అయితే అడుగుతారు. ఒకవేళ చేస్తే గనక యెస్ అని క్లిక్ చేస్తారు. చేయకపోతే నో క్లిక్ చేస్తారు. చేస్తే గనక ఏ బిజినెస్ అనేది చేశారో అలాంటి వివరాలైతే ఇవ్వాలి. అలాగే దాంతో పాటుగా మీరు వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ డూ యూ వాంట్ టు సెటప్ అంటే ఒకవేళ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? ఆ వివరాలైతే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దాంతో పాటుగా ఎక్స్‌ట్రాగా మరికొన్ని క్వెషన్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే వుడ్ యూ బి విల్లింగ్ టు టేక్ పార్ట్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ లోకల్లీ? అంటే ఎవరైనా మీ ఏరియాలో కొత్త ఐడియాతో వస్తే గనక ఆ బిజినెస్ చేయడం మీకు ఇంట్రెస్టేనా అని అయితే అడుగుతున్నారు. అలాంటి వాటిలో పాల్గొంటే గనక పాల్గొనాలి అని ఉంటే గనక యెస్ క్లిక్ చేస్తారు. లేదంటే నో అని అయితే క్లిక్ చేస్తారు. అంటే ఇప్పుడు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు కాబట్టి మీకు కొత్త ఐడియాతో ఎవరైనా వస్తే అందులో మీరు ఇన్వెస్ట్ చేయాలా అని అయితే అడుగుతున్నారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వాటిపైన యెస్ క్లిక్ చేస్తారు. లేదంటే నో అని అయితే క్లిక్ చేస్తారు. ఇక తర్వాత చూసినట్లయితే విచ్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ హావ్ ద మోస్ట్ డిమాండ్ ఇన్ ద లొకాలిటీ? అంటే మీ ఏరియాలో ఏ వస్తువుకి అయితే ఎక్కువ లేదా ఏ సర్వీస్‌కి అయితే ఎక్కువ డిమాండ్ ఉందో దాని గురించి అయితే చెప్పమని అయితే అడుగుతున్నారు. ఇక్కడ కొన్ని ఆప్షన్‌లు అయితే యాప్‌లో వస్తాయి. వాటి వివరాలు అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అంటే గ్రోసరీసా, రైసా, లేదంటే మిల్క్ లేదా డైరీ ప్రొడక్ట్సా ఇలా చాలా ఆప్షన్‌లు అయితే ఉన్నాయి. దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది మీ లొకాలిటీలో ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వల్నరబిలిటీ అండ్ గవర్నమెంట్ సపోర్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది. అక్కడ కొన్ని ఆప్షన్‌లు అయితే అక్కడ ఒక క్వెషన్ అయితే ఇచ్చారు. డూ యూ హావ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిస్టింగ్ కండిషన్? అంటే సర్వే ఎవరికైతే చేస్తున్నామో ఆ వ్యక్తి వికలాంగులా? లేదంటే వాళ్ళకి షుగర్, బీపీ లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇలాంటివన్నీ కూడా ఈ ఆప్షన్‌లో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడితో సర్వే అయితే పూర్తయిపోయింది. అంటే ఇండివిడ్యువల్ సర్వే అయితే పూర్తయింది. ఒక పర్సన్‌కి సర్వే అయితే పూర్తయింది. అంతా పూర్తయింది కాబట్టి సర్వే చేసే వ్యక్తి అంటే సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి యొక్క సర్వేర్ ఈకేవైసీ ఉంది కదా! అక్కడ క్లిక్ చేసి వాళ్ళ బయోమెట్రిక్ గాని, లేదంటే ఫేషియల్ గాని, ఓటీపీ గాని, ఐరిస్ ద్వారా గాని ఈకేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడితో ఇండివిడ్యువల్‌గా ఒక పర్సన్‌కి సర్వే అయితే పూర్తయింది. అలా ఇండివిడ్యువల్‌గా సర్వే అయితే పూర్తయింది కదా! ఆ సర్వే పూర్తయిన వ్యక్తి పేరు ఎదురుగా స్టేటస్ దగ్గర కంప్లీటెడ్ అని గాని, లేదా పెండింగ్ ఫర్ అప్రూవల్ అని గాని ఆప్షన్ అయితే చూపిస్తుంది. అంటే మీరు సర్వే పూర్తి చేసిన తర్వాత దానికి పై అధికారులు అప్రూవల్ ఇవ్వాల్సుంటే పెండింగ్‌లో ఉంటుంది. లేదంటే కంప్లీటెడ్ అని అయితే చూపిస్తుంది. అలా ఒక ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ సర్వే అనేది పూర్తి చేసి వారి యొక్క సర్వే అనేది ఇండివిడ్యువల్‌గా పూర్తయిన తర్వాత క్యాప్చర్ హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇది సర్వే ఎందుకంటే మొత్తం హౌస్ హోల్డ్‌కి సంబంధించి. ఇప్పటి వరకు చేసుకున్న సర్వే అంతా కూడా ఏంటి ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్క పర్సన్‌కి సంబంధించి సర్వే చేసుకున్నాం. ఇప్పుడొచ్చేసి ఫ్యామిలీ అంతటికి కలిపి ఒక సర్వే అయితే చేయాలి. అందుకోసం క్యాప్చర్ హౌస్ హోల్డ్ డీటెయిల్స్ ఆప్షన్ అయితే ఉంది. అక్కడైతే క్లిక్ చేయాల్సుంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు, అలాగే డోర్ నంబరు ఈ డేటా అంతా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం ప్రభుత్వం దగ్గర డేటా ఉంది కాబట్టి ప్రీ పాపులేటెడ్ డేటా అయితే వస్తుంది. ఆ డేటా ప్రకారం అయితే వచ్చేస్తుంది.
దాన్ని మార్చుకోవాలనుకుంటే గనక మీరైతే మార్చుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. జిల్లా పేరు మీద క్లిక్ చేస్తే వేరే జిల్లా పేరు అలా ఓపెన్ అవుతాయి. ఆ వివరాలైతే మార్చుకోవచ్చు. ఇక తర్వాతొచ్చేసి క్యాప్చర్ జియో కోఆర్డినేట్స్ అంటే సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి సర్వే అయితే కంప్లీట్ చేస్తారు కాబట్టి, వాళ్ళు ఈ సర్వే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ అనేది క్యాప్చర్ చేయాలి. అందుకోసం వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత క్యాప్చర్ జియో కోఆర్డినేట్స్ అయితే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాతొచ్చేసి వాట్ టైప్ ఆఫ్ రూఫింగ్ డస్ హౌస్ హోల్డ్ హ్యావ్ అంటే ఎలాంటి ఇంట్లో వారు నివసిస్తున్నారని అయితే అడుగుతున్నారు. పెంకుటిల్లా, తాటాకిల్లా ఇలాంటి ఆప్షన్లు అయితే ఉన్నాయి. లేదా సిమెంట్ ఇల్లా, కాంక్రీట్‌తో చేసిందా అని అయితే అడుగుతున్నారు. ఆప్షన్లు అయితే సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత వచ్చేసి ఆర్ యూ లివింగ్ ఇన్ ఏ రెంటెడ్ ఆర్ ఓన్ హౌస్ అంటే తాటాకింట్లో ఉంటున్నారా, పెంకుటింట్లో ఉంటున్నారా ఇలాంటి వివరాలు సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళది అది సొంత ఇల్లా లేదంటే అద్దెకి ఉంటున్నారా అనేసి ఆప్షన్ అయితే ఉంది. ఆ వివరాలు అయితే సెలెక్ట్ చేసుకుంటారు. రెంటెడా, ఓన్ అని అయితే ఉంది. రెంటెడ్ అయితే రెంటెడ్, ఓన్ అయితే ఓన్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత వచ్చేసి ఈజ్ దేర్ ఏ వాటర్ ట్యాప్ కనెక్షన్ అవైలబుల్ ఇన్ ద హౌస్ హోల్డ్ అంటే ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఏదైనా ఉందా? ఉంటే గనక యెస్ అని లేదంటే నో అని సెలెక్ట్ చేస్తారు. నో అని సెలెక్ట్ చేస్తే వాటర్ ట్యాప్‌కి సంబంధించి ఇంక ఎలాంటి ప్రశ్నలు రావు. యెస్ క్లిక్ చేస్తే మాత్రం అది ప్ర ప్రభుత్వం అందిస్తున్న ట్యాప్ వాటర్ లేదంటే వాళ్ళు సొంతంగా ట్యాప్ వేయించుకున్నారనే ఆప్షన్ అయితే ఉంది. సొంతంగా అయితే ప్రైవేట్‌గా అని పెడతారు. గవర్నమెంట్ వేయించిందయితే గవర్నమెంట్ అని అయితే పెడతారు. ఇక వాటర్ సప్లైకి సంబంధించి ప్రశ్నలైతే వచ్చింది. వారికి డైలీ ట్యాప్ వాటర్ వస్తుందా? లేదంటే అప్పుడప్పుడు ఆల్టర్‌నేట్ డేస్ ఏమైనా ఉన్నాయంటే రోజుకొకసారి 2 రోజులకొకసారి, 3 రోజులకొకసారి ఇస్తారా? లేదంటే వారానికి 2 సార్లు ఇస్తారా? లేదంటే వారానికి 3 సార్లు ఇస్తారా? ఇలాంటి ఆప్షన్‌లయితే ఉన్నాయి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అక్కడ సెలెక్ట్ అయితే చేసుకుంటారు. తర్వాతొచ్చేసి సెలెక్ట్ ద ఎలక్ట్రానిక్ అసెట్ ద హౌస్ హోల్డ్ ప్రాసెసెస్. అంటే ఇప్పుడు హౌస్ హోల్డ్ ఏదైతే ఉందో అంటే ఫ్యామిలీ మొత్తానికి సర్వే చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్యామిలీకి ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్‌లైన కొన్ని ఆప్షన్‌లయితే ఇచ్చారు ఇక్కడ. టీవీ, మొబైల్ ఫోను, ఫ్రిడ్జ్ అలాగే ఏసీ ఇలాంటి వివరాలయితే ఇచ్చారు. వాళ్ళకి అవేమన్నా ఉన్నట్లయితే ఉన్నాయని సెలెక్ట్ చేసుకుంటారు. లేదంటే నన్ ఆఫ్ ద అబోవ్ అయితే సెలెక్ట్ చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ అయితే ఉంది కాబట్టి ఉంటే ఉన్నాయని లేదంటే నన్ ఆఫ్ ద అబోవ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సుంటుంది. ఇక తర్వాత చూసినట్లయితే సెలెక్ట్ ద వెహికలర్ అసెట్స్ ద హౌస్ హోల్డ్ ప్రాసెసెస్ అంటే ఆ హౌస్ హోల్డ్‌లో 2 వీలర్ ఉందా? 4 వీలర్ ఉందా? ఇలాంటి వివరాలైతే సెలెక్ట్ చేసుకోవాలి. 2 వీలరు, 4 వీలర్ అవన్నీ ఉంటే ఉన్నాయని సెలెక్ట్ చేసుకుంటారు. లేదంటే నన్ ఆఫ్ ద అబోవ్ అయితే ఉంటుంది. నన్ ఆఫ్ ద అబోవ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఉంటే గనక వెహికల్ ఉందా? లేదా? అని మాత్రమే అడుగుతున్నారు. వాటి వివరాలైతే అడగడం లేదు. ఇక తర్వాత చూసినట్లయితే సెలెక్ట్ ద ఫార్మ్ మెషినరీ అసెట్ ద హౌస్ హోల్డ్ ప్రాసెసెస్ అంటే ఫార్మింగ్‌కి సంబంధించి ఏమన్నా ఉన్నాయా? ట్రాక్టర్ గానీ, లేదంటే సీడ్ డ్రిల్ గానీ, స్ప్రేయర్ గానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే ఉన్నాయి అనేది సెలెక్ట్ చేస్తారు. లేదంటే నో అని అయితే సెలెక్ట్ చేస్తారు. అండ్ నన్ ఆఫ్ ద అబోవ్ అయితే ఉందో అదైతే సెలెక్ట్ చేసుకుంటారు. ఇక తర్వాత చూసినట్లయితే యానిమల్ హస్బెండరీకి సంబంధించి సెలెక్ట్ ద యానిమల్ హస్బెండరీ అసెట్స్ ద హౌస్ హోల్డ్ ప్రాసెసెస్ అంటే ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీకి ఆవులు, గేదెలు, మేకలు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఆ వివరాలైతే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే కౌస్, బఫెలోస్, షీప్స్, గోట్స్, చికెన్స్ ఇలాంటి వివరాలైతే అన్నీ కూడా ఉన్నాయి. ఒకవేళ ఏమీ లేకపోతే నన్ ఆఫ్ ద అబోవ్ అయితే ఇవ్వచ్చు. ఇక తర్వాత చూసినట్లయితే సెలెక్ట్ అదర్ మిస్‌లేనియస్ అసెట్ ద హౌస్‌హోల్డ్ ప్రాసెసెస్. మిస్‌లేనియస్ అంటే ఇంకా ఎక్స్‌ట్రా అసెట్స్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు చెప్పుకున్నవి కాకుండా మీకు ఎక్స్‌ట్రా అసెట్స్ ఏమన్నా ఉన్నాయా? ఆస్తులు ఏమన్నా ఉన్నాయా? అనేది ఇక్కడైతే అడుగుతున్నారు. ఎక్స్‌ట్రా అసెట్స్ ఆప్షన్‌లు ఏమి ఇచ్చారు? క్రెడిట్ కార్డు, కిచెన్ గార్డెను, అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ అట్ ద హోమ్ ఇలాంటి వివరాలైతే ఉన్నాయి. అది ఎక్స్‌ట్రా అసెట్ కింద అయితే వస్తుంది కాబట్టి అక్కడ ఏదైనా ఉన్నట్లయితే అవైతే సెలెక్ట్ చేసుకుంటారు. లేకపోతే నన్ ఆఫ్ ద అబోవ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ తర్వాత చూసినట్లయితే డస్ యువర్ ఫ్యామిలీ హావ్ ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ విచ్ యూ పే ప్రీమియం ఎక్స్క్లూడింగ్ గవర్నమెంట్ ఆర్ కార్పొరేట్ ఇన్సూరెన్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీ ఫ్యామిలీలో ఎవరికైనా మీ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఏమైనా తీసుకున్నారని అయితే అడుగుతున్నారు. ఇక్కడ గవర్నమెంటు, కార్పొరేట్ ఇన్సూరెన్స్ కాకుండా కేవలం మీ సొంత ఖర్చులతోటే ఆ అమౌంట్ పే చేస్తుంటే కనుక అంటే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతుంటే కనుక యెస్ అని అయితే క్లిక్ చేస్తారు. లేదంటే నో అని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ గవర్నమెంటు, కార్పొరేట్ సంస్థలు కొంత అమౌంట్ చెల్లించి, మనం కొంత అమౌంట్ చెల్లించి ఇన్సూరెన్స్ తీసుకుంటాం. అలాంటివి ఈ పరిధిలోకి రావు. కేవలం సొంతంగా ఎలాంటి గవర్నమెంట్, కార్పొరేట్ సంస్థల ప్రమేయం లేకుండా మొత్తం మీ ఖర్చుతోటే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతుంటే గనక యెస్ అని క్లిక్ చేస్తారు. లేదంటే నో అని అయితే పెడతారు. ఇక తర్వాత చూసినట్లయితే డస్ యువర్ హౌస్ హోల్డ్ హ్యావ్ ఏ ఎంజీఎన్ఆర్‌జీఏ అంటే ఉపాధి హామీ కార్డ్ ఉంటే గనక యెస్ క్లిక్ చేస్తారు. లేదంటే నో అని అయితే క్లిక్ చేస్తారు.
ఇక తర్వాత చూసినట్లయితే ఆర్ యూ విల్లింగ్ టు కంట్రిబ్యూట్ యువర్ ఎక్సర్‌సైజ్ టు ఎనీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ అని అయితే అడుగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం గాని, ప్రైవేట్ పరంగా గాని ఏదైనా ఒక సంస్థ ద్వారా వచ్చిన వారికి మీరేమైనా సహాయం చేయాలనుకుంటే చేయిస్తారా అని అయితే అడుగుతున్నారు. అంటే ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు మీ ఏరియాలో కొంతమంది నిరుద్యోగులున్నారు. వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. లేదా ఏదైనా స్కిల్ నేర్పాలనుకుంటున్నారు. అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే గనక యెస్ అని పెడతారు. లేదంటే నో అని పెడతారు. లేదంటే ఎవరైనా ఉద్యోగులకి వాలంటీర్‌గా సహాయం చేయాలనుకుంటున్నారు. అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే యెస్ అని క్లిక్ చేస్తారు. లేదంటే నో అని అయితే క్లిక్ చేస్తారు. ఇక చివరగా వచ్చేసి స్టేటస్ ఆఫ్ మేజర్ స్టేట్ స్కీమ్ అవైలమెంట్ బై ఇండివిడ్యువల్ ఆర్ హౌస్‌హోల్డ్ అండ్ ఎనీ డిస్క్రిపెన్సీ. అంటే ఇక్కడ పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ అందిస్తున్న 2 పథకాల పేర్లయితే ఇచ్చారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డు, అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని. ఈ 2 పథకాల్లో సంబంధించి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అదేంటి నాట్ గెట్టింగ్ స్కీమ్స్. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు ఒక ఫ్యామిలీకి సర్వే అయితే చేస్తున్నారు కదా! ఆ ఫ్యామిలీలో అర్హత ఉండి కూడా ఈ పథకాలు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే అర్హత ఉండి కూడా వాళ్ళకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గాని, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్ గాని రాకపోతే వారికి అర్హత ఉండి కూడా రావడం లేదని టిక్ అయితే పెడతారు. వారికి అర్హత ఉండి కూడా ఏ స్కీమ్ అయితే రావడం లేదో ఆ స్కీమ్ పేరు ఎదురుగా టిక్ అయితే చేస్తారు. ఒకవేళ వాళ్ళకి ఆ పథకాలు వస్తుంటే లేదా వాళ్ళకి అర్హత ఏమీ లేకపోతే వాటిని అలా వదిలేయండి. ఒకవేళ అర్హత ఉండి కూడా ఆ పథకాలు రాకపోతే మాత్రమే అక్కడ టిక్ చేయాలి. లేదంటే వాటిని అలా వదిలేయండి. వాటిని టచ్ చేయొద్దు. సో, అలా సర్వే అయితే పూర్తి చేసి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీలో వాళ్ళు ఈకేవైసీ తీసుకుంటారు. తర్వాత సర్వే చేస్తున్నటువంటి సచివాలయ సిబ్బంది యొక్క ఈకేవైసీ వేస్తారు. అక్కడితో డేటా అయితే పూర్తవుతుంది. సబ్మిట్ అయితే చేస్తారు. ఇక్కడితో సర్వే అయితే పూర్తయింది. యాప్ అప్డేట్ అయ్యే కొద్దీ కొన్ని అప్డేట్స్ అయితే వస్తాయి కాబట్టి ఆ తర్వాత వీడియోలో మిగిలిన వివరాలు అయితే తెలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.